నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, జాతీయ రహదారిపై వలందపాలెం, మాచవరం మధ్య పడిన గోతిని పూడ్చకపోవడం వల్ల పలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని, అధికారులు దీనిపై దృష్టి సారించాలని టీడీపీ సీనియర్ నాయకురాలు వాలిశెట్టి హైమావతి డిమాండ్ చేశారు. హైమావతితో పాటు పుప్పాల సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి, మణికంఠలు గోతులు పడిన ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా హైమావతి మీడియాతో మాట్లాడారు. 4 ఏళ్లుగా జాతీయ రహదారిపై పడిన గోతులను పూడ్చాలని చెబుతున్నామని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపు అందరికీ ఆదర్శమని మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ మతీన్ అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు కోకా ఫణిభూషణ్, ఎన్ కుమారి, నాగరాజు, సయ్యద్ నూరుద్దీన్, రహమతున్నీసా, శామ్యూల్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పారు. ముడా భూముల్లో కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు ప్రారంభించారని, ఇలా ముడా భూముల్లో మట్టి తవ్వకాలు చేస్తున్న వారిపై సివిల్, క్రిమినల్ కేసులు పెడతామని ముడా విసి సివి రమణ అన్నారు. సోమవారం మేకావాని పాలెం గ్రామంలో RS 143 భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్న భూములను ముడా అధికారులు పోలీసులతో వెళ్లి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ముడా వీసీ మాట్లాడుతూ, తనిఖీకి వెళ్లగా సంబంధిత అక్రమార్కులు వాహనాలతో పరారయ్యారన్నారు. కమిషనర్ వెంకట్రామయ్య ఆదేశాల మేరకు టిపిఓ యేసుబాబు ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు పట్టణంలో అనుమతులు లేని కట్టడాలను గుర్తించడం ప్రారంభించారు. సోమవారం పెద్ద మసీదు సమీపంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాన్ని గుర్తించిన అధికారులు ఆ కట్టడం నిర్మాణ పనులను నిలిపివేశారు. మున్సిపాలిటీ నుంచి ప్లాన్ తీసుకున్న తరువాతే నిర్మాణ పనులు చేపట్టాలని ఆ కట్టడం యజమానికి సూచించారు. కాగా ఈ ప్రాంతంలో కొందరు దళారులు ముడుపులు తీసుకుని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. కాగా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకట్రామయ్య సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 3 అర్జీలు వచ్చాయి. అనధికార చేపల మార్కెట్ను తొలగించాలని 2, డెత్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని 1 అర్జీ వచ్చాయి. ప్రజల ఆరోగ్యం పారిశుద్ధ్యంతో ముడిపడి ఉందని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మచిలీపట్నం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సోమవారం 10వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి ఎన్డి భాషతో కలిసి పారిశుద్ధ్య పనులను బండి రామకృష్ణ పర్యవేక్షించారు. 30 మంది పారిశుద్ధ్య కార్మికులతో పనిచేయించారు. ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు, నాయకులు పినిశెట్టి వేణు, సాయన శివ, సంకుల నాని, బండి కరుణాకర్, ఈమన మణిబాబు, గంపల కృష్ణ, గణేష్, పినిశెట్టి కుమారి తదితరులు పాల్గొన్నారు. 30 మంది కార్మికులకు బండి రామకృష్ణ భోజనాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలలో తాను ఓటమి చెందడానికి కారణాలు ఏమిటో అర్థం కావడం లేదని పెడన నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన ఉప్పాల రాము అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో తాను గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, ఆ స్పందనకు అనుగుణంగా ఫలితం రాలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఓటమితో కుంగిపోవద్దని, ధైర్యంగా ఉండాలని, మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆయన పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే లేరన్న అసంతృప్తి వద్దని, నియోజకవర్గంలో పంచాయతీ సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు మనవారే అయినందున వారితో పనులు చేయించుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ చేస్తున్న దాడుల నుంచి వైసీపీ కార్యకర్తలను కాపాడుకుంటానన్నారు. దాడులకు గురైన కార్యకర్తలు ఆ దాడుల గురించి వెంటనే తనకు తెలియచేయాలని సూచించారు. పట్టణ వైసీపీ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజులపాటి అచ్యుతరావు, బొడ్డు శ్యామల, మైలా రత్నకుమారి, పిన్నెంటి మహేష్ గరికపాటి రామానాయుడు, వన్నెంరెడ్డి మహంకాళరావు తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని సోమవారం పెడన పట్టణంలో నిర్వహించారు. వైసీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము వైసీపీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి, బస్టాండ్, తోటమూల, రామరాజుపాలెం కాలువ సెంటర్లలోని వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంటుమిల్లి రోడ్డు సెంటర్లోని వైఎస్ విగ్రహానికి వైసీపీ నాయకులు బండారు మల్లికార్జునరావు, బళ్ల గంగయ్య, మజిద్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు మచిలీపట్నం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో నాయకులు పేర్ని కృష్ణమూర్తి, కిట్టు, సిలార్ దాదా, నగర మేయర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా బైపాస్ రోడ్డులో నిర్మించిన 54 ఫుడ్ కోర్టు దుకాణాలను సోమవారం మున్సిపల్ అధికారులు తొలగించారు. వైసీపీ నాయకుల అండదండలతో బైపాస్ రోడ్డులో పెద్ద ఎత్తున ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ కోర్టుల స్థలాలను వైసీపీ నాయకులు కొందరు అమ్ముకున్నారు. బైపాస్ రోడ్డులో నివసిస్తున్న ప్రజలు రాత్రి పూట వెళ్లేందుకు పలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మీదే మద్యం సేవించి ఫుడ్ కోర్టులలో లభించే నాన్ వెజ్, వెజిటేరియన్ తినుబండారాలకు ప్రజలు అలవాటు పడిపోయారు. తినుబండారాల వరకే పరిమితం కాకుండా మద్యం సేవించి రోడ్డుపైనే కొందరు మందు బాబులు ఆగడాలు శృతి మించాయి. చీకటి పడితే బైపాస్ రోడ్డులో మహిళలు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను మంత్రి కొల్లు రవీంద్రకు కొందరు నగరవాసులు ప్రజాదర్బార్లో వినతి పత్రాలు ఇచ్చారు. ప్రజల ఫిర్యాదుల మేరకే ఫుడ్ కోర్టులను తొలగించాం. బాపిరాజు, కమిషనర్. అక్రమంగా బైపాస్ రోడ్డు పక్కన నగర పాలక సంస్థ భూముల్లో ఫుడ్ కోర్టులు నిర్మించడంపై ప్రజలు ఫిర్యాదు చేశారు. ప్రజల ఫిర్యాదులపై విచారణ జరిపించాము. ప్రజలు ఇబ్బందుకు గురవుతున్నందున బైపాస్ రోడ్డులోని ఆక్రమణలు, ఫుడ్ కోర్టులను తొలగించా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.